డీజే టిల్లు రిలీజ్ అయిపోయి సీక్వెన్స్ తో అందరినీ అలరించేశాడు. ఇంకా కలెక్షన్స్ విషయం గురించి అసలు చెప్పక్కర్లేదు, దూసుకెళ్ళిపోతున్నాడు అంతే. ఇవాళ రేపట్లో ఓ కన్నడ సినిమా, డబ్బింగ్ సినిమా, కన్నడ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సినిమా మంజు ఎంఎల్ బాయ్స్ ఇప్పుడు తెలుగులో కూడా వస్తుంది. ఒకవేళ ఈ సినిమా కూడా బాగా పర్ఫామ్ చేస్తే ఈ రెండు కాంపిటేటివ్ సినిమాల మధ్యలో ఇప్పుడు మన ఫ్యామిలీ స్టార్ ఎలా పర్ఫామ్ చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ కోట్లు కొల్లగొడుతున్న టిల్లు స్క్వేర్ ఒక వైపు, అండ్ ఇన్ కేస్ గనక తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చేస్తే కన్నడ ఆడియన్స్ లాగా అక్కడ కూడా కళకళలాడడం ఖాయం అంటున్నారు కలెక్షన్స్ విషయంలో. ఈ రెండిటి నడుమ ఫ్యామిలీ స్టార్ ఎలా పర్ఫామ్ చేస్తారు అన్నది ఇప్పుడు ఒక క్వశ్చన్. పాన్ ఇండియా ఫిల్మ్స్ కు అడ్డా టాలీవుడ్. ఇక్కడ లెక్కలేనన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తెరకెక్కడం మాత్రమే కాదు, పరభాషా చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. కోట్లకు కోట్లు వసూళ్లు కురిపిస్తారు. రీసెంట్ గా మాలీవుడ్ బ్లాక్ బస్టర్ తెలుగులో రిలీజ్ అయి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ప్రేమలు చిత్రం మలయాళంలో 100 కోట్లు కొల్లగొడితే తెలుగు వెర్షన్ మాత్రం 15 కోట్లకు పైగా రాబట్టింది. హీరో హీరోయిన్ ఎవరో తెలియదు, దర్శకుడెవరో తెలియదు, అయినా సరే మాలీవుడ్ బ్లాక్ బస్టర్ ను చూసి తీరాల్సిందే అనుకున్నారు తెలుగు ప్రేక్షకులు. అందుకు తగ్గట్లే ఆదరించారు. సరాసరి 15 కోట్లకు పైగా వసూళ్లను అందించారు. ఇప్పుడు ఏప్రిల్ 6న అంటే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన నెక్స్ట్ డే మరో మాలీవుడ్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతోంది. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మాలీవుడ్, కోలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. సరాసరి 220 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఇదే చిత్రం తెలుగులో రిలీజ్ అవుతోంది. కోలీవుడ్ వాళ్లు కనెక్ట్ అయినట్లే టాలీవుడ్ కూడా మంజుమ్మెల్ బాయ్స్ కు కనెక్ట్ అయితే మాత్రం ఫ్యామిలీ స్టార్ కు ఎంతో కొంత వసూళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. మరి బాయ్స్ ఇంపాక్ట్ ఎంత అనేది తెలియాలంటే వీకెండ్ దాటితేనే తెలుస్తుంది.